2024 ఏలూరు ఎన్నికలు ఒక స్పష్టమైన తీర్పునిచ్చాయి. కాని ఆ సంఖ్యల వెనుక అసలు కథ వేరే ఉంది. ఇది కేవలం గెలుపోటముల విశ్లేషణ కాదు. ప్రజల గొంతుకను, వాళ్ల ఆకాంక్షలను, వాళ్ల ఆగ్రహాన్ని అర్థం చేసుకోవడానికి మనం చేస్తున్న ఒక ప్రయత్నం. ఆ తీర్పులో దాగియున్న ఆ సందేశమేంటో ఇప్పుడు చూద్దాం. మనం మాట్లాడుతున్నది ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు నియోజకవర్గం గురించి. అసెంబ్లీ నంబర్ 65. ఇక్కడ చాలామంది జీవితాలు వ్యవసాయం మీదే ఆధారపడి ఉన్నాయి. అందుకే ఇక్కడ రాజకీయాలు కేవలం హామీల చుట్టూ తిరగవు. నేలమీద పారే నీటి చుట్టూ, పండే పంట చుట్టూ తిరుగుతాయి. ఈ సంఖ్య చూడండి, 37.52%. ఇది కేవలం ఒక గెలుపు మార్జిన్ కాదు. ఇదొక రాజకీయ భూకంపం. ఈ ఒక సంఖ్య మనల్ని ఒకే ఒక ప్రశ్న అడుగుతోంది: ఎందుకు? ఈ విశ్లేషణలో మనం ఆ ప్రశ్నకు సమాధానం వెతుకుదాం. కేవలం 5 ఏళ్లలో పరిస్థితి ఎలా తలకిందులైందో గమనించండి. 2019లో వైఎస్సార్సీపీ గెలిచింది కేవలం 2.5% తేడాతో. 2024 వచ్చేసరికి టీడీపీ ఏకంగా 37.5% భారీ మెజారిటీతో గెలిచింది. ఓటర్ల ఆలోచనలో ఇంత పెద్ద మార్పు రావడానికి కారణం కేవలం అభ్యర్థి మార్పు కాదు. దీని వెనుక చాలా పెద్ద కథే ఉంది. సరే, ఈ తీర్పును లోతుగా అర్థం చేసుకోవడానికి మనం ఈ 6 అంశాలను పరిశీలిద్దాం. ఆ 37% తీర్పు వెనుక కథేంటి? ప్రజల బాధలేంటి? రాజనీతిగా ఎక్కడ పొరపాటు జరిగింది? నమ్మకాన్ని తిరిగి ఎలా పొందాలి? పార్టీని ఎలా పునరుద్ధరించుకోవాలి? చివరిగా భవిష్యత్తు పాలన ఎలా ఉండాలి? మొదటగా ఆ సంఖ్యలనే చూద్దాం. 37% తీర్పు. అసలు ఈ తీర్పు ఇచ్చిన ప్రజలెవరు? వాళ్ల నేపథ్యమేంటి? ఏలూరు నియోజకవర్గంలో దాదాపు 81% మంది గ్రామాల్లోనే ఉంటారు. అంటే వ్యవసాయమే వాళ్ల బతుకుతెరువు. జనాభాలో 22% ఎస్సీలు, 6% ఎస్టీలు ఉన్నారు. ఈ గణాంకాలు ఒక విషయం చాలా స్పష్టంగా చెప్తున్నాయి. ఏలూరులో గెలవాలంటే పల్లె ప్రజల, రైతుల సమస్యలు వినాలి, వాళ్ల బతుకులను బాగుచేయాలి. అది జరగనప్పుడు ఏం జరుగుతుందో ఈ ఎన్నికలు చూపించాయి. ఇప్పుడు మనం అతి ముఖ్యమైన విభాగానికొచ్చాం: నేల చెప్పని వ్యధలు. గెలుపును నిర్ధారించిన ఏమిటి నుండి ఓటమికి కారణమైన ఎందుకు అనే ప్రశ్నకు సమాధానం వెతుకుదాం. ప్రజలు ఎందుకు అధికార పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేశారు? ఏలూరులోని ఒక గ్రామస్థుడి మాటలివి: మా రోడ్లు సర్వనాశనమయ్యాయి, రైతులు పంటను మార్కెట్కు తీసుకెళ్లలేకపోతున్నారు. ఇది పాలన ఎలా అవుతుంది? ఈ ఒక్క మాటలో వాళ్ల ఆవేదన, ఆగ్రహం ఎంత స్పష్టంగా కనిపిస్తున్నాయో చూడండి. మౌలిక సదుపాయాలు లేకపోవడం ప్రజల రోజువారీ జీవితాన్ని ఎంతలా దెబ్బతీస్తుందో చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం అవసరం లేదు. ఇంకో రైతు ఆవేదన వినండి: పోలవరం, కొల్లేరు నుండి నీళ్లిస్తామన్నారు, కానీ మా పొలాలు ఇంకా ఎండిపోయే ఉన్నాయి. మా బతుకులు ప్రమాదంలో పడ్డాయి. వ్యవసాయం చేసే ప్రాంతంలో సాగునీరు అనేది హామీ కాదు, అది వాళ్ల హక్కు, వాళ్ల జీవనాధారం. ఆ హామీ నెరవేరనప్పుడు అది నేరుగా వాళ్ల బతుకుమీద దెబ్బకొడుతుంది. ఈ పట్టిక ఓటర్ల సమస్యలను ఇంకా స్పష్టంగా చూపిస్తుంది. గ్రామాల్లో ప్రధాన సమస్యలు సాగునీరు, రోడ్లు. ఇక పట్టణంలో అయితే నిరుద్యోగం, తాగునీటి సరఫరా, డ్రైనేజ్. అంటే గ్రామమైనా పట్టణమైనా ప్రజల ప్రాథమిక అవసరాలు తీలలేదన్నది వాస్తవం. ప్రజాస్వామ్యంలో పాలన అంటే కేవలం పథకాలు పంచటం కాదు, ప్రతి పౌరుడి ప్రాథమిక గౌరవాన్ని కాపాడటం కూడా. మంచి రోడ్డు, సురక్షితమైన తాగునీరు అనేవి విలాసాలు కావు. అవి ప్రతి పౌరుడి హక్కు, వాళ్ల ఆత్మగౌరవానికి గుర్తులు. అవి లేనప్పుడు అది కేవలం అసౌకర్యం కాదు, వారి గౌరవానికి జరిగిన భంగం. సరే, ఇప్పుడు రాజకీయ వైఫల్యం గురించి విశ్లేషిద్దాం. ఇది వ్యూహం మరియు అమలులో జరిగిన ఒక సిస్టమాటిక్ ఫెయిల్యూర్. అధికార పార్టీ చేసిన వ్యూహాత్మక తప్పిదాలేంటి? సంస్థాగతంగా ఎక్కడ బలహీనపడింది? ఈ గ్రాఫ్ చూడండి. 5 ఏళ్లలో అధికార పార్టీ ఓటు బ్యాంకు ఎలా పడిపోయిందో ఇది చూపిస్తుంది. దాదాపు 45% నుండి 30% కన్నా కిందకి పడిపోయింది. 15% ఓట్లు ఒక పార్టీకి దూరమయ్యాయంటే అది మామూలు విషయం కాదు. లక్షలాది మంది ప్రజలు తమ నమ్మకాన్ని కోల్పోయారని చెప్పే బలమైన సంకేతమిది. ప్రతి పార్టీకి బలాలు, బలహీనతలు ఉంటాయి. వైఎస్సార్సీపీకి సంక్షేమ పథకాలు, పెద్ద నాయకుడు లాంటి బలాలున్నాయి. కాని ప్రజల రోజువారీ జీవితాలను ప్రభావితం చేసే రోడ్లు, నీళ్లు లాంటి స్థానిక సమస్యలను, తీవ్రమైన ప్రభుత్వ వ్యతిరేకతను వాళ్లు పట్టించుకోలేదు. ఈ బలహీనతలే ఐక్యంగా, క్రమశిక్షణతో ఉన్న ప్రతిపక్ష కూటమికి అతిపెద్ద అవకాశంగా మారాయి.
ఓటమికి ఎప్పుడూ ఒక్క కారణం ఉండదు. అది అనేక వైఫల్యాల కలయిక. పెరిగిపోతున్న ప్రభుత్వ వ్యతిరేకతకు మౌలిక సదుపాయాల నిర్లక్ష్యం తోడైంది. ఉద్యోగాలు లేక యువత దూరమయ్యారు. ప్రచారంలో కొత్తదనం లేదు. వీటన్నిటికీ తోడు ఐక్యంగా ఉన్న ప్రతిపక్షం, పార్టీలోని అంతర్గత విభేదాలు ఇవన్నీ కలిసి ఈ భారీ ఓటమికి పునాది వేశాయి. సమస్యలను విశ్లేషించడం ఒక ఎత్తు అయితే, పరిష్కారాలను చూపించడం మరో ఎత్తు. ఇప్పుడు కోల్పోయిన నమ్మకాన్ని తిరిగి ఎలా నిర్మించుకోవాలో చూద్దాం. ఓటర్ల విశ్వాసాన్ని తిరిగి పొందడానికి ఇది ఒక ఆచరణాత్మక ప్రణాళిక. ప్రజా తీర్పును తిరిగి గెలుచుకోటానికే ఇక్కడ 3 స్పష్టమైన దశలున్నాయి. మొదటిది, మౌలిక సదుపాయాలు. ఆగిపోయిన రోడ్డు, నీటి ప్రాజెక్టులను పూర్తిచేసి ఆ పనిని ప్రజలకు చూపించాలి. రెండవది, ప్రజల్తో నేరుగా సంబంధం. ప్రతి మండలంలో ప్రజాదర్బార్లాంటివి పెట్టి వాళ్ల సమస్యలు విని అక్కడికక్కడే పరిష్కరించాలి. మూడవది, యువతకు భవిష్యత్తు. కొత్త జాబ్ మేళాలు, స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాల ద్వారా యువతతో కనెక్ట్ అవ్వాలి. ప్రజల సమస్యలు వినడం మంచిదే, కానీ ఆ ప్రక్రియలో మనం ఒక ముఖ్యమైన సూత్రాన్ని గుర్తుంచుకోవాలి. అదే డేటా ప్రైవసీ. ప్రజలు తమ సమస్యలు మనతో చెప్పినప్పుడు వాళ్ల వ్యక్తిగత సమాచారం యొక్క గోప్యతను కాపాడటం మన బాధ్యత. వారి అనుమతి లేకుండా ఆ సమాచారాన్ని వాడకూడదు. ఇది కేవలం చట్టపరమైన అవసరం కాదు, అది నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి ఒక నైతిక బాధ్యత. తాత్కాలిక పరిష్కారాలు సరిపోవు. దీర్ఘకాలిక విజయం కావాలంటే పార్టీని లోపలి నుండి సంస్కరించాలి. దానికి ఒక బలమైన తాత్విక పునాది కావాలి. దానినే మనం పునరుద్ధరణ సిద్ధాంతం అంటున్నాం. ఈ వ్యూహాత్మక సిద్ధాంతాన్ని చతుర్ముఖ సిద్ధాంతం అని పిలుద్దాం. ఇది సంస్థాగత సంస్కరణల కోసం 4 ముఖాల విధానం. అంటే అంతర్గత ప్రక్షాళన, ఉన్న బలాలను కాపాడుకోవడం, కొత్త ఆలోచనలను సృష్టించడం మరియు పార్టీ కార్యకర్తలను కాపాడుకోవడం. ఈ సిద్ధాంతంలో 4 ముఖాలున్నాయి. శివుడిలా పార్టీలోని చెడును, అవినీతిని నాశనం చెయ్యాలి. విష్ణువులా మంచి పథకాలను, ఓటు బ్యాంకును కాపాడుకోవాలి. బ్రహ్మలా యువత కోసం కొత్త ఆలోచనలను, వ్యూహాలను సృష్టించాలి. దుర్గలా కార్యకర్తలను, మద్దతుదారులను అన్ని రకాల ఒత్తిడిల నుండి రక్షించాలి. ఈ 4ంటి మధ్య బ్యాలెన్స్ సాధించినప్పుడే పార్టీకి నిజమైన పునరుజ్జీవనం సాధ్యం. సరే, ఇప్పుడు ముగింపుకు వద్దాం. ఈ విశ్లేషణ నుండి మనం నేర్చుకున్న కీలక పాఠాలను ఒక్కసారి గుర్తుచేసుకుని భవిష్యత్ పాలన ఎలా ఉండాలో చూద్దాం. చివరిగా ఒకే ఒక ప్రశ్న: ప్రజలకు, పాలకులకు మధ్య ఉన్న ఒప్పందం కేవలం సంక్షేమ హామీల మీద ఆధారపడిందా, లేక నిరూపించబడిన అభివృద్ధి, అందించబడిన గౌరవం మీద ఆధారపడిందా? ఏలూరు తీర్పు ఈ ప్రశ్నకు చాలా స్పష్టంగా సమాధానం చెప్పింది. మీరు ప్రజలను కేంద్రంగా చేసుకుని పనిచేసే నాయకుడుగా ఎదగాలనుకుంటే, మీ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలనుకుంటే blueprintstrategies.ai ని సంప్రదించండి. మా ఈమెయిల్ mgr@blueprintstrategies.ai లేదా మా ఫోన్ నంబర్ 08042041602. రాజకీయాలకు అతీతమైన లక్ష్యం.